రమ్య తన భర్త అయిన కేశవ దగ్గరికి చాలా కోపంగా వచ్చి, "ఆ అమ్మాయికి మీకు ఏదో సంబంధం ఉందని ఊర్లో జనం మొత్తం నమ్ముతున్నారు. అలాంటిది ఏమైనా ఉందా?" అని చెప్పేసైతే చాలా గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి రమ్య ఇలా అర్థం చేసుకుంది నన్ను అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం, "చెప్పండి, అలా మౌనంగా ఉండిపోతే ఏమనుకోవాలి మేము? ఊర్లో పంచాయతీలు తేల్చడం కాదు. ఇప్పుడు ఇంట్లో ఉన్న పంచాయతీని తేల్చండి. ఆ అమ్మాయికి మీకు ఏదైనా పరిచయం ఉందా? లేదంటే ఆ అమ్మాయికి పుట్టిన బిడ్డ మీదేనా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి రమ్య ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు కూడా వీళ్ళందరి మాటలు నమ్ముతున్నావా? నన్ను ఇంతేనా నమ్మింది నువ్వు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ అయితే, "చెప్పు రమ్య, నువ్వు కూడా అందరిలాగానే నన్ను అనుమానిస్తున్నావా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే, "అవునురా, రమ్య కూడా అలానే అనుకుంటుంది. ఏదో ఒకటి సమాధానం చెప్పరా అందరికీ" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ రమ్యని చూసి, "ఏంటి ఆ అమ్మాయికి నాకు ఏదో ఉంది అనేసి నువ్వు కూడా అనుమానిస్తున్నావా? ఇన్నాళ్లుగా నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా రమ్య?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య మాత్రం చాలా బాధపడుతూ, "ఏదో ఒకటి సమాధానం చెప్పండి నాకు, అది కావాలి" అని చెప్పేసైతే కేశవాన్ని చూసి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.